హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్‌కి సంబంధించిన షెడ్యూల్ అనేది మళ్ళీ ఎక్స్‌టెండ్ అవుతుందనైతే ఇక్కడ ఫస్ట్ పాయింట్‌లో చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగిలిన ఒక 4 కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇక్కడ డేట్‌లనేది ఏమీ ఎక్స్‌టెండ్ చేయలేదు. ఇక్కడ మనకేమి కనిపించట్లేదు. కాకపోతే టైమ్ టు టైమ్ వెబ్‌సైట్ అనేది చెక్ చేయండి. మనకు ముందు ఒక బిగ్ ఫెస్టివల్ ఉంది కాబట్టి మేబీ చేంజ్ చేసే అవకాశం ఉందనైతే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి పర్మిషన్స్ అయితే వీటికి రాలేదు గానీ, కోర్ట్ ఆర్డర్స్‌ని బట్టి ఇక్కడ కాలేజెస్ లిస్ట్‌లో అయితే మేము యాడ్ చేస్తున్నామని అయితే చెప్పడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు, వీటిలో పెట్టుకోమంటారా? వద్దంటారా? అని చెప్పి. అయితే ఈ కాలేజెస్‌లో పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఏమి లేదు. ఈ కాలేజెస్ అన్నీ కూడా ఎప్పటినుంచో రన్ అవుతున్నాయి మనకు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు అవి ఆలస్యం అవ్వడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ ముందు బ్యాచెస్ కూడా ఉంటాయి. సో, ఆ బ్యాచెస్ ఆల్రెడీ యథావిధిగా రన్ అవుతా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పర్మిషన్స్ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అందువల్లే మన కోర్ట్ కూడా అంగీకరించి కాలేజెస్ లిస్ట్‌లో అయితే పెట్టడానికి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ కాలేజెస్‌ని ప్రిఫర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. వద్దు మాకు రిస్క్ ఎందుకు అనుకున్నట్లయితే పెట్టుకోవద్దు. మీరు ఏదైతే కాలేజెస్ పెట్టుకున్నారో అదే పెట్టుకోండి. ఈరోజు మనకి యాక్చువల్‌గా ఎడిట్ ఆప్షన్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ పనిచేస్తుందా లేదా అని చెప్పి. ఈరోజు ఆఫ్టర్‌నూన్ కల్లా ఒకసారి చెక్ చేసినట్లయితే పనిచేస్తే ఈ కాలేజెస్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ అలా ఉంచేసుకోండి. లాస్ట్ ఇయర్ ఇక్కడ షిరిడి సాయి లా కాలేజు ఇది ఫస్ట్ నుంచి ఉంది మనకు ఈ సంవత్సరము. ఇది కూడా లాస్ట్ ఇయర్ మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే యాడ్ చేశారో, ఆ విధంగానే పర్మిషన్స్ డిలే అయ్యాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ముందుగానే కాలేజెస్ లిస్ట్‌లో షిరిడి సాయి లా కాలేజ్ ఉంది. అలాగే కేఎంఆర్ లా కాలేజ్, రాయలసీమ లా కాలేజ్ అని చెప్పి ఈ 2 కూడా ఈ షిరిడి సాయి లా కాలేజ్. ఈ 3 కాలేజెస్ ఇప్పుడు మనకొచ్చినట్లుగా లాస్ట్ ఇయర్ రావడం అయితే జరిగింది. షిరిడి సాయి అయితే ఈ సంవత్సరం ముందొచ్చేసింది. కానీ రాయలసీమ, అలాగే కేఎంఆర్ లా కాలేజ్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాళ్ళు పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రాబ్లమ్ ఎక్కడుందనేది మనకు తెలియదు. కొన్ని కొన్ని సార్లు ఈ విధంగా ఆలస్యం అవుతా ఉంటది. కానీ వాళ్ళు పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిస్క్ చేయొద్దు అనుకున్నట్లయితే పెట్టుకోవద్దండి. రిస్క్ చేస్తాననుకున్నట్లయితే పెట్టుకోండి. నా ఉద్దేశంలో అయితే ప్రాబ్లమ్ ఏమి లేదు వీటి పెట్టుకోవడం వల్ల. అయితే కాలేజెస్ విషయానికి ఒకసారి వచ్చేసినట్లయితే మొదటగా ఆల్ సెయింట్స్ లా కాలేజ్ ఇది ఎప్పటినుంచో ఉంది. ఈ సంవత్సరం కొంచెం ఆలస్యమైందంతే. విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ 5 ఇయర్స్‌కి సంబంధించి 72 సీట్స్, అలాగే 3 ఇయర్స్‌కి సంబంధించి 144 సీట్లు. ఇక్కడ రూ. 13,000 13,500 ఉంది. అలాగే ఎల్ఎల్ఎంకి సంబంధించి 2 కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ 20,000, 20,000 18 సీట్లు, 18 సీట్లు. ఈ విధంగా ఉండడం జరిగింది. ఇది పూర్వం నుంచి ఉన్న కాలేజే కాబట్టి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత కేఎంఆర్ లా కాలేజ్ పుత్తూరు. ఇది కూడా ఎప్పటినుంచో ఉంది. కానీ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 54 సీట్లు 5 ఇయర్స్, అలాగే 3 ఇయర్స్‌లో 54 సీట్లు 13,000, 13,500 ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. పుత్తూరులో ఉందండి. అలాగే రాయలసీమ లా కాలేజ్ తిరుపతిలో ఉంది. తిరుపతి చుట్టుపక్కల చిట్టగుంట ఎక్కడో ఉంది సంథింగ్. ఇక్కడ 5 ఇయర్స్‌కి సంబంధించి 54 సీట్లు రూ. 13,000. 3 ఇయర్స్‌కి సంబంధించి 54 సీట్లు రూ. 13,500 ఉంది. ఇది రాయలసీమ లా కాలేజ్‌కి సంబంధించి. అలాగే నెక్స్ట్ విశాఖ లా కాలేజ్ ఇది కూడా విశాఖపట్నంలో ఉంది. ఇది కూడా ఎప్పటినుంచో ఉన్న కాలేజే. సో, 5 ఇయర్స్‌కి సంబంధించి 54 సీట్లు రూ. 13,000. 3 ఇయర్స్‌కి సంబంధించి సుమారుగా 216 సీట్లయితే ఇక్కడ ఉండడం జరిగింది. రూ. 13,500. ఎల్ఎల్ఎంకి సంబంధించి 18 సీట్లు రూ. 20,000గా అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో, ఈ కాలేజెస్ రావడం వల్ల కొంచెం సీట్లయితే మనకు ఎక్కువగా పెరగడం అయితే జరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే పెట్టుకున్న ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. లేదు నాకు రిస్క్ వద్దు అనుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఏవైతే కాలేజెస్ ఉంచుకున్నారో అవి ఉంచేసుకోండి. లేదు నేను సెకండ్ ఫేజ్‌లో ట్రై చేస్తానంటే సెకండ్ ఫేజ్‌లో కూడా అప్పటికి పర్మిషన్స్ అయితే ఓకే అయ్యే అవకాశం ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్‌లో నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అప్డేట్స్ ఇవేనండి. ఏవైనా అప్డేట్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ టైమ్ టు టైమ్ చెక్ చేస్తా ఉండండి. నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్‌లో నుంచి నిమిషానికి రూ. 3 చార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే కామెంట్స్ ఇవ్వండి. రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.